కాకరకాయ మీలో ఎంతమందికి ఇష్టం? మీకు నచ్చితే మీరు కూడా ఇట్లా చేసుకోండి. వెల్కమ్ టు దజిని జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటున్నాండి. సో ఇవి కాకరకాయ మొక్కలు మీకు కనిపిస్తున్నాయి కదా, మన గార్డెన్లోనివి. ఇవి నేనేం చేశానంటే కాకరకాయలు తీసుకొచ్చి కడిగి శుభ్రంగా క్లాత్ వేసి క్లాత్ మీద నీరు పోయే వరకు ఆరబెట్టాను ఫ్యాన్ వేసి. తర్వాత ఇదిగో ఇట్లా కట్ చేశాను. ఇవి కట్ చేసి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసి కలిపి అట్లా పెడతా. తర్వాత దీని ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తా. ఉప్పు పసుపు. సో వెయిట్ చేయండి. ఉప్పు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసాను. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు 3.5 స్పూన్లు ఉంటాయేమో ఉప్పు వేసాను. పసుపు ఏమో 2 స్పూన్లు. పసుపు 2 స్పూన్లు వేసాను. ఒక 3 స్పూన్లు అయితే ఉప్పు వేసాను. దీన్ని పైకి కిందకి కలుపుకుందాం బాగా. సో చూడండి ఎట్లా పైకి కిందకి కలిపాను. బట్ ఇండాలియం దాంట్లో నేను ఉంచట్లేదండి, స్టీల్ గిన్నెలు వేస్తున్నాను. ఇది ఉప్పు తినేస్తుంది కనుక దీంట్లో ఉప్పు వేయొద్దు. నేను మార్చేస్తున్నాను ఈ గిన్నె. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఫస్ట్ ఇదే గిన్నెలో పెట్టేయచ్చు కదా, ఆ గిన్నె ఎందుకని. ఆ గిన్నె కిందకి పైకి అనుకుంటాకే ఉప్పు పసుపు మొక్కలన్నిటికి కలవటానికి చక్కగా క్లియర్గా ఉంటుంది, అంటే మంచిగా పనికి వస్తుంది. ఆ గిన్నె వెడల్పుగా ఉండి లోతుగా ఉండి, ఇది కొంచెం పైకి ఉంటుంది కనుక మనం పైకి కిందకి వేసేటప్పుడు మొక్కలన్నీ కింద పడిపోతాయి కనుక నేను ఈ పద్ధతి పాటించాను. ఫ్రెండ్స్, నిన్న కాకరకాయలు కోసి మ్యారినేట్ చేసి పెట్టాను కదా, ఉప్పు పసుపు వేసి. ఇవి చూడండి. సో ఇట్లా ఎండబెట్టాను. మార్నింగ్ ఏమో ఇదిగోండి 5 గిన్నెల్లో వేస్తే 5 గిన్నెల్లో ఇప్పుడు 4 గిన్నెల్లోకి వచ్చినాయి ఎండి. ఒకటి తలకుండా చక్కగా ఫ్రీగా వేస్తే తొందరగా ఆరిపోతాయని చూడండి. ఇవన్నీ రేపు మళ్ళీ వేస్తే మళ్ళీ 3 గిన్నెల్లోకి వస్తాయి. అట్లా బాగా డ్రై అయ్యి దాకా నేను ఎండబెడుతూ ఉంటాను. తర్వాత మీకు చూపిస్తాను ఏం చేస్తా. చూసారు కదా, చూడండి ఎక్కువసేపు కాకుండా అదిగోండి అట్లా. ఇదిగోండి కాకరకాయలు ఎండబెట్టినవి. ఇంకా కొంచెం ఇంకా ఇది ఇట్లా సౌండ్ రావాలి. సో ఇవి చూడండి ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చూడండి ఎట్లా ఉన్నాయో. ఇది లాస్ట్ టైం ఎండబెట్టినవి. ఇది దీంట్లో పెట్టాను. ఇట్లా మనం ఎండబెట్టుకొని గ్లాస్ కంటైనర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ గాలి చొరబడని దాంట్లో వేసుకుంటే ఈ దగ్గర 6 నెలల పైన అయింది నేను చేసి. ఇవి 6 మంత్స్ అబవ్ అయిందండి నేను చేసి. ఇది కొంచెం రేపు కూడా ఇట్లా ఎండబెట్టేసి ఒక గాజు దాంట్లో పెట్టేసుకుంటే మన కాకరకాయ ఉరుగులు తయారైపోయినట్టే. సో ఇవి మనకి ఎప్పుడన్నా కావాల్సి వచ్చినప్పుడు పౌడర్లోకి కాకరకాయ పొడిలో చేసుకోవచ్చు, కాకరకాయ ఉల్లిగడ్డ వేసుకుని కూర చేసుకోవచ్చు, అట్లాగే చిప్స్ లాగా పప్పుచారు చేసుకుని చిప్స్ లాగా కూడా ఇవి వేసుకోవచ్చు. మరి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. ఇటువరకు మేము అట్లాగే చేసుకునేది, ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చినట్టు మనం. సో ఇటువరకు దోసకాయ వంకాయలు టమాటా కూడా నేను చేశాను. అది మీకు ఆ క్లిప్పింగ్ పెట్టలేదు, ఒకటి ఉన్నది, దాన్ని కూడా పెడతాను, ఉన్నాయి నా దగ్గర. సో ఇది ఇట్లా ఉందండి.